భారతదేశంలో డిజిటల్ పేమెంట్స్ రాను రాను పెరిగిపోతున్నాయి. చాలా మంది గూగుల్ పే, ఫోన్ పే ఇలా రకరకాల డిజిటల్ పేమెంట్ ప్లాట్ఫామ్స్ వాడుతున్నారనమాట. ఉదాహరణకి గడిచిపోయిన జూలై నెలలో, జూలై 2026లో దాదాపు 23 బిలియన్ యూపీఐ ట్రాన్సాక్షన్ జరిగినాయంట. దాని వాల్యూ 30 ట్రిలియన్ రూపీస్ అంట. సో ఇంతగా మనం డిజిటల్ ట్రాన్సాక్షన్స్ లోకి మమేకం అయిపోయాం అనమాట. మనం చూస్తే డిజిటల్ చెల్లింపు వ్యవస్థను మరింత బలోపేతం చేయడం కోసం పేమెంట్స్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ చట్టంలో కొన్ని సవరణలకు రీసెంట్ గా లోక్సభ ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో యూపీఐ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ ట్రాన్సాక్షన్స్ పై ఛార్జీలు విధిస్తారని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి అన్నమాట. మనందరం ప్రతిరోజు పేటిఎం, గూగుల్ పే, ఫోన్ పే, క్రెడ్ ఇలా రకరకాల పేమెంట్ సిస్టమ్స్ వాడుతూ ఉంటాం అనమాట. అయితే ఇప్పుడు ఒక కొత్త గందరగోళం స్టార్ట్ అయింది. మర్చెంట్ డిస్కౌంట్ రేట్ అనే పదం ఇప్పుడు వార్తల్లో ఉందన్నమాట. ఈ పేమెంట్స్ కి సంబంధించి ఏదైతే సర్వీస్ ప్రొవైడ్ చేసే బ్యాంక్ ఉందో లేదా పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్ ఉన్నారో వాళ్ళకి ఇది మనం చెల్లించే ఛార్జ్ అన్నమాట. ఇదే మర్చెంట్ డిస్కౌంట్ రేట్. ఏదైతే ఈ మర్చెంట్ డిస్కౌంట్ రేట్ ఉందో అది ఎవరు చెల్లించాలి అంటే కస్టమర్ చెల్లించాలా లేకపోతే మర్చెంట్ చెల్లించాలా? అంటే మనం ఎవరికైతే పే చేసి కొనుక్కుంటున్నామో వాళ్ళు చెల్లించాలా లేదా మనం చెల్లించాలా అంటే లెక్క ప్రకారం ఎవరైతే మర్చెంట్ ఉంటారో, వ్యాపారి ఉంటారో వాళ్ళకే ఆ భారం పడిద్ది అనమాట. అయితే ఇప్పుడు కస్టమర్స్, వినియోగదారుల భయం ఏంటంటే మర్చెంట్ ఆ భారం ఎందుకు మోస్తాడు? ఆ భారం కూడా మన మీద వేస్తాడు కదా. ఉదాహరణకి ఒక 20 రూపాయలు 30 రూపాయలు పడింది అనుకోండి, ఆ 30 రూపాయలు మన దగ్గర నుంచి ఎక్స్ట్రా కట్టించుకుంటాడేమో యూపీఐ ద్వారా పేమెంట్స్ చేస్తాయని చెప్పి ఇప్పుడు ఒక కొత్త భయం, గందరగోళం మొదలైందనమాట. అయితే ఈ మర్చెంట్ డిస్కౌంట్ రేట్ ఏదైతే ఉందో అంటే యూపీఐ పేమెంట్ మీద ఈ చెల్లింపు, ఈ ఛార్జీలు ఏదైతే ఉన్నాయో అవి అన్ని రకాల మర్చెంట్స్ కు వర్తిస్తాయి. ఉదాహరణకి మన రోడ్ మీద ఇడ్లీ షాప్ ఉందనుకోండి లేదా కిరాణా షాప్ ఉందనుకోండి, వాళ్ళకు కూడా వర్తిస్తాయంటే ఇక్కడ ఒక రూల్ మనం గమనించాలి. 1.5 crores, 1.5 కోటి రూపాయల పైన వార్షిక టర్న్ ఓవర్ ఉన్న కార్పొరేట్ సూపర్ మార్కెట్స్ కావచ్చు, షాపింగ్ మాల్స్ కావచ్చు, లగ్జరీ హోటల్స్ కావచ్చు, ఆ ట్రాన్సాక్షన్ సంబంధించి 2,000 రూపాయల కన్నా విలువైన చెల్లింపులు చేస్తేనే ఈ మర్చెంట్ డిస్కౌంట్ ట్యాక్స్ అనేది పే చేయాలన్నమాట. పూర్తి స్థాయిలో ఈ డిజిటల్ పేమెంట్ ఎనేబుల్ చేస్తున్నందుకు, ఈ ప్రాసెస్ మొత్తం చేస్తున్నందుకు ఎవరైతే సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారో ఆ బ్యాంకు కానీ లేదా ఈ సర్వీస్ ప్రొవైడ్ చేసే పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్స్ కానీ ఈ మర్చెంట్సే పే చేసుకోవాలన్నమాట. కానీ మర్చెంట్స్ భవిష్యత్తులో ఈ భారం మొత్తం కూడా కస్టమర్స్ మీద వేస్తారేమో అని చెప్పి ఒక భయం అయితే ఇప్పుడు ఉందన్నమాట. అయితే దీని మీద పూర్తి స్థాయిలో క్లారిఫికేషన్ ఇంకా రాలేదు.